హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్లో ఒక వార్త ఇచ్చారు. కేసీఆర్ గురించి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని వార్తగా ఇచ్చారు. గోడకు వేలాడి దీసిన తుపాకీ కేసీఆర్ ఎప్పుడు పేలాలో, ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసు అని కేటీఆర్ చెప్తుండ్రు. కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా సంచలనమే. దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఉద్యమంలో పీసీసీ చీఫ్ ఎక్కడున్నాడు? అలాంటి వ్యక్తి ఉద్యమం గురించి మాట్లాడటం విడ్డూరం. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివాస్లో వ్యాఖ్యలు. నవంబర్ 29 నిన్న దీక్షా దివాస్ అని బీఆర్ఎస్ పార్టీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రోగ్రాం చేసింది. 2009లో కేసీఆర్ చేసిన దీక్షకు సంబంధించి ఆ దీక్ష వల్లనే తెలంగాణ అనౌన్స్మెంట్ కావటం, దాని తర్వాత ఎనికిపోవడం, దాని తర్వాత ఉద్యమం ఉధృతం కావడం, ఇదంతా జరిగింది. మనకు ఆ పరిణామాలు తెలుసు. దాని సందర్భంగా మాట్లాడుతూ గోడకు వేలాడదీసిన తుపాకీ కేసీఆర్, అది ఎప్పుడు పేలాలి, ఎప్పుడు బయటకు రావాలి, ఎట్లా పేల్చాలి అనేది ఆయనకు తెలుసు అని చెప్పి మాట్లాడతాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున బయట చర్చ జరుగుతుంది. అసలు కేసీఆర్ బయటకు వస్తాడా రాడా, రాజకీయాలను పట్టించుకుంటాడా లేదా, మళ్ళీ ఎలక్షన్ వరకు యాక్టివ్గా ఉంటాడా లేదా రాజకీయాల్లో అని ఒక చర్చ నడుతుంది. హరీష్ రావు తండ్రి చనిపోయిన సందర్భంలో అక్కడికి వచ్చిన సందర్భంలో కేసీఆర్ సంబంధించిన ఫోటోలు, కేసీఆర్ సంబంధించిన విజువల్స్ చూస్తే చాలామందిలో ఆ చర్చ జరుగుతుంది. అంటే హెల్త్ బాగుందా లేదా, అలా బయటకు వస్తాడా రాదా, ఎందుకు పట్టించుకోవట్లే, కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏ అంశం పైన మాట్లాడిన పరిస్థితి మాట్లాడట్లే. కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు తప్ప ఒక పార్టీ అధ్యక్షుడికి కానీ, లేదంటే శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కానీ, ఈ 2 పదవులు ఉన్నప్పటికీ ఒక్క అంశం పైన కూడా ఈరోజు స్పందించలేదు. దానిపైన అంటున్నాడు కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయిన సంచలనమే, అది గోడకు వేలాడదీసిన తుపాకీ అట. మరి గోడకు వేలాడదీసిన తుపాకీ ఎప్పుడు పేలాలో తెలుసు అని అంటున్నాడు. ఎప్పుడు పేలాలో తేలాలంటే తుపాకీని తీసి మళ్ళీ పేల్చేటోడు కావాలి కదా. గోడకు వేలాడదీస్తే తుపాకీ పేలదు. ఏ తుపాకీ అయినా దాన్ని ఒక ఆపరేటర్ ఉండాలి. ఆ ఆపరేటర్ ఉండి పేలిస్తేనే పేలిద్ది. ఆపరేటర్ ఎవరు? ప్రజల, రాష్ట్రమా, మీరా? మరి ఎప్పుడు ఆపరేట్ చేస్తారు, ఎప్పుడు పేలిద్ది అది అనేదే కదా తెలంగాణ ప్రజలు ఈరోజు మాట్లాడుకున్నది. చాలామంది రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ బయటికి రావాలి, మాట్లాడాలని కోరుకుంటున్నారు. మరి ఆయన ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? కనీసం ట్విట్టర్లోనో, ఫేస్బుక్లోనో, కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ లేరు. ఈయనేమో కేసీఆర్ గోడకు వేలాడదీసిన తుపాకీ కేసీఆర్, అది ఎప్పుడు పేలాలో తెలుసు అంటే ఆ పేల్చేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఎప్పుడు పేలిద్దో తెలవాలి. రైట్. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి ఏకాగ్రమైందట సర్పంచ్ వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ వేశారు. 10 వార్డు మెంబర్లు ఉన్నాయట. అది 12 వార్డులకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ వేసిండు. సర్పంచ్కి కూడా నామినేషన్ ఒక్కళ్ళు వేశారు. కేసీఆర్ ఈయన సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్య, ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అది ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో రేవంత్ రెడ్డి క్లాస్మేట్ అని కూడా నిన్న చర్చ. స్కూల్ లెవెల్లో క్లాస్మేట్ అట. చాలా కమిటెడ్, మాజీ మావోయిస్ట్ కూడా. మాజీ మావోయిస్ట్ జనజన శ్రమంతలోకి వచ్చి సామాజిక కార్యక్రమాలు, ఇది విలేజు ప్రజలు ఆ కోణంలో తిరిగి ఆయన్ని పెట్టారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైంది సీఎం సొంతూరులో. దానికి సంబంధించిన ఒక వార్త కొండారెడ్డిపల్లిలో మల్లెపాకల వెంకటయ్య. రైట్, ఇది ఒక వార్త. నెక్స్ట్ విజయక్రాంతి పేపర్. కోనసీమ పచ్చగుండాలబ్బా పవన్ కళ్యాణ్ పలుకులేంది. నరదిష్టి వ్యాఖ్యలపై బగ్గుమంటున్న తెలంగాణ. కోనసీమ పచ్చగుండ ఎవరు వద్దంటున్నారు? పచ్చగుంటే ఎవరు వద్దంటారా? కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అక్కడ పోయి పచ్చగుండాలి, నరదిష్టి తగిలింది, అది కూడా తెలంగాణ వాళ్ళ తగిలింది అంటున్నాడు. తెలంగాణలో పదే కోనసీమ పచ్చగుంది, ఆంధ్రప్రదేశ్ పచ్చగుంది అంటారు, ఆ నరదిష్టి తగిలింది అంటున్నాడు. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చింది తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ఉద్యమకారుల నుంచి. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే జడ్చర్ల, ఇక్కడ తెలంగాణలో ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. నరదిష్టి తగిలితే మీది మాకు తగలాల, మొత్తం వచ్చేది హైదరాబాదు, కోస్తా ఆంధ్ర నుంచి హైదరాబాద్ వస్తారు, బిజినెస్ చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, ఇల్లు కట్టుకుంటారు. స్వయంగా అసలు నువ్వు ఉండేది కూడా ఇక్కడే.
తగిలితే దిగిలితే మీ దిష్టి మాకు తగిలింది తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజల కోనసీమలో వచ్చి ఎవడో ఆడ జీవించడు, అక్కడ బ్రతకడు, అక్కడ ఉద్యోగాలు చేయరు. ఎందుకు తగిలితే మా దిష్టి మీకు తగలటం ఏంటి అని చెప్పి కాస్త ఆలోచించుకొని మైండ్‌తోని మాట్లాడాలని ఆయన విమర్శించిండు. మాకు నరదిష్టి ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకునేవారా? ఉద్యోగం అని చెప్పి ఆయన మాట్లాడిండు. మాట్లాడుతూ ఇంకొక కీలకమైన వ్యాఖ్యలు కూడా రాజకీయ వ్యాఖ్యలు అంటే విమర్శిస్తూ వాస్తవం కూడా అది. నిజంగానే నరదిష్టి తెలంగాణ ప్రజలకుంటే తెలంగాణలో హైదరాబాద్‌లో ఉన్న మేజర్ వ్యాపారస్తులు, పెద్ద పెద్ద సంస్థలు మొత్తం డబ్బులన్నీ ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారాలు. ఏది పట్టుకున్నా అది హాస్పిటల్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, పేపర్, టీవీ ఛానల్ కావచ్చు. మరి నరదిష్టి ఉంటే 3 పూలు 6 కాయలుగా ఎట్లా నడుస్తున్నాయి? మీ వ్యాపారాలు, మీ అభివృద్ధి, మీ మీ కథ ఇది. దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలని ఈడ రాశారు. కోనసీమపై పవన్ చేసిన వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఫైరు. క్షమాపణ చెప్పాల్సిందని డిమాండ్. దమ్ముంటే టీడీపీని వదిలి పోటీ చేయాలని సవాలు. 70 ఏళ్ళు వచ్చినా సీఎం కాలేడంటూ వ్యాఖ్య. ఇది కీలకంగా మాట్లాడండి. నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే, ఇదే పందా ఉంటే, ఇదే మైండ్ ఉంటే నువ్వు 70 ఏళ్ళకి కూడా ముఖ్యమంత్రి కాలేవని అనిరుద్ధ్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. వాస్తవంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూస్తే తెలంగాణ సమాజానికి ఎబెట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా ఎబెట్టుకునే మాట్లాడు అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చి కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. ఒక హైదరాబాద్లోనే కాదు, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో, వరంగల్ లాంటి జిల్లాల్లో ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయ్యి వ్యవసాయం చేసుకొని, వ్యాపారం చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ ఎట్లా బతుకుతారు? ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలకి నరదిష్టో కళ్ళదిష్టో ఉంటే ఇక్కడ బతకొద్దు కదా, బతకలేరు కదా. వాస్తవం అనిరుద్ధ్ రెడ్డి అన్నది. దీనిపైన పవన్ కళ్యాణ్ని 70 ఏళ్ళు వచ్చినా నువ్వు సీఎం కాలేవు, తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చి నువ్వు మాట్లాడు, అప్పుడు గెలువు, నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టని ఛాలెంజ్డ్గా చెప్పిండు. ఉద్యోగం వదిలి ఊరు బరిలో దిగిండు నిన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేసిండు. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి, మామూలుగా చిన్న చిన్న ఏదైనా ఉద్యోగాలు, అంగన్వాడీ కార్యకర్తలు అట్లాంటి రాజీనామా చేసి, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే ఒక మండలానికి, ఒక పోలీస్ స్టేషన్కి అధిపతి ఆయన. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇంకొక 5 నెలలు 6 నెలలు ఉంది అట్లా పోస్టింగ్ ఆయన సర్వీసు. అయినప్పటికీ వదులుకోరు, 5-6 నెలల దాన్ని కూడా వదులుకోరు. కానీ ఆయనకు ఊరు మీద ఉన్న ప్రేమ, ఊరికి సేవ చేయాలనే దాంతో 4 నెలల పదవి కాలం వదులుకున్న ఎస్ఐ గుడిబండ సర్పంచ్ స్థానానికి పోటీ. దానికోసం వీఆర్ఎస్ తీసుకున్న పులి వెంకటేశ్వర్లట. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇంకా 4 నెలల పదవి కాలం మిగిలి ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. కోదాడ మండలం గుడిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నట్టు తెలిసింది. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేసిన అనుభవాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగించాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎస్ఐ స్థాయి అధికారి రాజకీయ రంగంలో బరిలోకి దిగడం స్థానికంగా చర్చనీయాంశం అవడంతో పాటు రానున్న పంచాయతీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవం ఇది. ఎస్ఐ స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి రావడం అంటే అంత ఈజీ కాదు. 4 నెలలు ఉన్నా వదిలేయరు. ఎందుకో బాగానే డేర్ స్టెప్ వేసింది ఆయన. ఇక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యే పదవుల కోసం వచ్చారంటే కొంత లాజిక్ ఉంది. ఎమ్మెల్యే స్థాయికి, దానికి సర్పంచ్ పదవి కోసం. పత్తి రైతుకు తేమ దెబ్బ. కనీస మద్దతు ధరలో సీసీఐ కోత. ఎంఎస్పీ 8,110 ఉన్న రైతుకు 6,500 కూడా రాని పరిస్థితి. భారీ వర్షాలు, చలి నేపథ్యంలో పెరిగిన తేమ. 8% కన్నా ఎక్కువ ఉంటే క్వింటాలకు ఒక్కో శాతానికి 81 రూపాయల చొప్పున కట్ చేస్తారట. 12% తేమ ఉంటే 325 రూపాయల కోత. తేమ నెపంతో తక్కువ ధర కొనుగోలు చేస్తున్న దళారులు, మిల్లర్లు. తేమ నిబంధనలు సడలించాలంటారు రైతు సంఘాలు. పత్తి రైతుకు తేమ దెబ్బపడ్డది. ఈ తేమ దెబ్బ గురించి పదే రైతులు మొత్తుకుంటున్నారు ప్రభుత్వం ముందు. తుమ్మల నాగేశ్వరరావు గారు పదే చెప్తున్నారు. నేను లెటర్ రాసిన ఢిల్లీకి, సీసీఐకి, తేమ శాతం 12 కాదు 16 పెట్టాలని అడిగితే ఇయ్యరు కదా. డిమాండ్ చేయాలి. ప్రభుత్వ పరంగా ఢిల్లీ వెళ్ళి కూర్చొని అవసరమైతే మన రైతుల కోసం, ఎందుకంటే తేమ శాతం పేరుతోని పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని, పత్తి రైతుల్ని. 8% దాటితే ఒక్కొక్క శాతానికి 81 రూపాయలు కట్టాట. అది 16% పైన ఉంది తేమ శాతం ఇప్పుడు. అంటే వచ్చిన వర్షాలు, చలి, ఈ నేపథ్యంలో దీనిపైన కదా మాట్లాడాల్సింది. ఇంధనమ్మ పాలన, ప్రజాపాలన. ఇంధనమ్మ పాలనలో, ప్రజాపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రైతులు ఇబ్బందులు పడుతుంటే దానికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సీసీఐని డిమాండ్ చేయొచ్చు, తప్పేముంది. రైతుల కోసం ప్రభుత్వం ఆమాత్రం చేయకపోతే దేనికి ఈ ప్రభుత్వాలు యంత్రాంగం? అదే కాదు ఇందాక ఎంత దారుణమైన విషయం అంటే వ్యవస్థలో
ఇప్పుడు రైతులు మొక్కజొన్నల విషయంలో, వడ్ల విషయంలో, పత్తి విషయంలో తేమ శాతం పేరుతోని వాళ్ళని రిజెక్ట్ చేస్తుంటే, ఈ దేశం కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం అన్నదాత పండించి పంట పండిస్తే దాన్ని కొనేదానికి ఇన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు ప్రభుత్వాలు, యంత్రాంగాలు. ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక రైతు పంట పండిస్తే ఆ పంటలో తేమో ఇంకోటి ఉంటే కొనేదానికి ముప్పు తిప్పలు పెడతాంటే నాకు నష్టం వస్తుందని మొర్రు అని మొత్తుకున్నా వినే నాదుడు లేక అరణ్య రోదన అవుతుంది వాళ్ళది. ఇదే కాంటెక్స్ట్‌లో మనం ఒక 1000 కోట్లు పెట్టి ఒక సినిమా ఇండస్ట్రీ అతను సినిమా తీస్తే, ఒక నిర్మాత, నేను 1000 కోట్లు పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీశాను, నాకు నష్టం వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ దగ్గర పోయి ఒక దరఖాస్తు పెట్టుకుంటే, నాకు నష్టం వస్తుంది కాబట్టి టికెట్ ధర పెంచుకునే అవకాశం ఏంటంటే, దరఖాస్తు పెట్టుకున్న 5-6 గంటలలో జీవో బయటకు వస్తుంది. అంటే ఒక సినిమా తీసిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నష్టం వస్తుందంటే, దరఖాస్తు చేసుకున్న 5 గంటల్లో జీవో వస్తుంటే, ఈ దేశం కోసం అన్నం పండించే, తిండిని పండించే అన్నదాత నష్టం వస్తుంది మహాప్రభువు, నాకు ఒక 500 ఎక్స్ట్రా ఇవ్వండి అంటే ఇప్పించండి, ఒక క్వింటా మీద తేమ శాతం కాస్త అటు ఇటున్నా చూసి కొనిపించే మార్గం చేయండి అంటే ఒక్కడ పట్టించుకోవట్లే. అంటే ఎవరి కోసం మీరు ఉన్నారు? ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా? సినిమా ఇండస్ట్రీస్ల కోసం, పెట్టుబడిదారుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, వాళ్ళకు భూములు ఇవ్వటం కోసం, వాళ్ళకు మేఘాలపైన జీవోలు ఇవ్వటం కోసం వస్తున్నాయి. ఇదనమాట యంత్రాంగంలో పెద్ద లోపం ఇది. దేశం కోసం అన్నం పండించే రైతుకి నష్టం వస్తుందంటే ఇమీడియట్గా వాస్తవంగా స్పందించాలంటే వీళ్ళ కోసం. వీళ్ళు దీనికి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు దీనికి స్పందించట్లే. సినిమా వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే జీవోలు వస్తాయి, ఇండస్ట్రియలిస్టులు దరఖాస్తు పెట్టుకుని జీవోలు వస్తాయి. జీవో నెంబర్ 27 అని మొన్న వచ్చింది. హిల్ట్ పి అని ఒక స్కీమ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం పరిశ్రమల కోసం ప్రభుత్వం భూములు ఉచితంగా లీజుకి ఇస్తే నామినల్ రేటుకి కేవలం పరిశ్రమలకే ఉపయోగించాలని దాంట్లో నిబంధన పెడితే, ఇక మేము పరిశ్రమలు నడపట్లేదు కాబట్టి మాకు మల్టీపర్పస్ యూజ్, దాంట్లో కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, బిజినెస్ షెల్టర్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చండి అంటే ఇమీడియట్గా మేఘాల మీద జీవో వచ్చింది. జీవో ప్రకారం 7 రోజులలో దరఖాస్తులు తీసుకోవాలి, ఇంకొక 7 రోజుల్లో పరిశీలించాలి, వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయాలి నామినల్ రేటుకి. ఇది అక్కడ అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఏంటి దీని వెనకున్న కారణం? ఏంటి దీని వెనకున్న ఆర్థిక లావాదేవీలు? అదే కాంటెక్స్ట్లో మనం ఒక 50 గజాలు నాకు గుడిసేసుకోవడానికి జాగా లేదు ఇవ్వండి అని ఒక పేదోడు పోతే దానికి 1,00,000 నిబంధనలు. ఆర్ఐ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, ఆర్డీఓ వస్తాడు, పరిశీలించాలి, రిపోర్ట్లు ఇవ్వాలి. ఆ రిపోర్ట్లు అంతా చూశాక నీకు భూమి ఉందా, నీకు ఆధార్ కార్డు ఏంది, నీకు రేషన్ కార్డు ఉందా, ఇవన్నీ నానా తత్తం కలిసి చివరికి గవర్నమెంట్ భూమి ఆడనుంటే గుర్తించి ఇస్తామని అంటాడు. ఇక వీడెటు పోతారో వాడెటు పోతారో తెలియదు. అదే ఇండస్ట్రియలిస్ట్ వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే 2-3 రోజులు జీవో వస్తుంది, అలాట్మెంట్ అయిపోయా. ఇది ఇప్పుడు వ్యవస్థలో జరుగుతున్న పెద్ద లోపం. పత్తి రైతుకు తేమ దెబ్బ తగిలింది, దాన్ని పట్టుకున్న నాదుడు లేడు. రైట్, దిశ పేపర్. 1 బెల్ట్ షాప్ ప్లీజు ఇప్పించాలని మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వ్యాపారుల క్యూ. ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫోన్ చేయాలని ఒత్తిళ్లు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపులు ఓపెన్ అయితే, మొన్న టెండర్లలో మద్యం షాపులు దక్కించుకున్న వాళ్ళు కొత్తగా డిసెంబర్ 1 నుంచి రీఓపెన్ వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు ఇది పెద్ద దందా అయింది. బెల్ట్ షాపులు కూడా 1-2 గ్రామాలలో పెట్టుకోవడం ఇప్పటికే ఉన్నాయి, మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం కాస్త ఎగ్జామ్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇండైరెక్ట్గా. దానికోసం ఫైరులట. నాకు ఇవ్వంటే నాకు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రూలింగ్ పార్టీ వాళ్ళకు అనుబంధంగా ఉన్నోళ్ళు, మా విలేజ్లో లేకపోతే మా గల్లీలో నాకు ఇప్పించండి, ఎక్సైజ్ వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళ ఆఫీసర్లకు ఫోన్ చేసి నాకు ఇప్పించే ఏర్పాటు చేయి, వైన్ షాప్ యజమానులకు ఫోన్ చేయి అని చెప్పి ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన, డైరెక్ట్ మంత్రుల పైన కూడా ఒత్తిడట. వైన్ షాపులకు ఒత్తిడి చేసే పరిస్థితికి వచ్చింది. వైన్ షాపుల కోసం ఫైర్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇది గుడి కోసమో బడి కోసం ఫైర్ చేయట్లే నాయకులు, కార్యకర్తలు, మందు అమ్మటానికి ఫైర్ చేస్తాను. రైట్, విలీనానికి ఆర్డినెన్స్ అట. జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వేగవంతం. ఇప్పటికే రాజ్భవన్కు చేరిన ఫైలు రేపు గవర్నర్ నుంచి ప్రభుత్వానికి చేరే ఛాన్సు. ఆ వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం. అదే జరిగితే విలీనం పూర్తయినట్టే అంటున్న ఆఫీసర్లు. విలీన ప్రక్రియకు 25న క్యాబినెట్లో నిర్ణయం. జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లోనూ ఆమోదం. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలు విలీనం చేసే ప్రక్రియను మున్సిపల్ శాఖ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. జిహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ఈ నెల 25న క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది.
ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. డైరెక్ట్గా వీళ్ళను అక్కడ ఒపీనియన్ తీసుకోవాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోలేదు ఆ ప్రాంతంలో. విలీనానికి సంబంధించి అసలు ఏమనుకుంటున్నారు ప్రజలని. డైరెక్ట్గా క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. ఈరోజు రేపు డిసెంబర్ 1కి ఆర్డినెన్స్ ఇస్తారట. అంటే ఇప్పుడు చట్టం చేయడానికి అసెంబ్లీలో నడవట్లేదు కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చేసి డైరెక్ట్గా విలీనం చేసే కార్యక్రమం. ఇక ఎక్కడ ప్రజల ఒపీనియన్ కానీ, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు ఒపీనియన్ కానీ, వాళ్ళ అభిప్రాయం కానీ తీసుకునే పరిస్థితి ఇది. డైరెక్ట్గా విలీనం. ఈ విలీనం వల్ల కొన్ని మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉంటాయి అనేది ప్రజల నుంచి వ్యతిరేకత కొంత వస్తుంది. అయినప్పటికీ పట్టించుకోవట్లే, వాళ్ళు విలీనం పెట్టుకున్నారు. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయని ఒక చర్చ. రియల్ ఎస్టేట్ కారణాలు, భూముల కారణాలు, ఆ ఓఆర్ఆర్ లోపల అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి భూములు ధరలు పెరగడానికి, ఈ అన్నిటికంటే రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకోవాలి. ఇక్కడ కోర్ హైదరాబాద్ ఏరియాలో చాలా వీక్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీట్ అంటే ఒక సీట్ రాలే. జిహెచ్ఎంసీ పరిధిలో మెజారిటీగా బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి చేంజ్ కాలే. అంటే బీఆర్ఎస్ వీక్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన ఆ స్థాయిలో రెస్పాన్స్ లేదు ప్రజల నుంచి. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పని చేస్తుందని జిహెచ్ఎంసీలో ఆ టాక్ రావట్లేదు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కోర్ ఏరియా కాకుండా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీని కలిపితే అక్కడ కాస్త ఉంది. ఇబ్రహీంపట్నం ఈ ఏరియాలో ఇట్లా మెడ్చల్ ఈ ఏరియాలో కొంత ఓటింగు ఉంది కాంగ్రెస్ పార్టీ. వాటిని కలుపుకుంటే ఆటోమేటిక్గా జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ల స్థాయి పెరిగిద్ది, అంటే సంఖ్య పెరిగిద్ది, మనకు బలం పెరిగిద్ది అనే ఒక ఉద్దేశంతో కూడా కలిపినట్లు ఒక చర్చ. విలీనం అయితే ఆగమేఘాల మీద జరుగుతుందట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.